పిల్లలు లేకపోతే, పిల్లలు పుట్టకపోతే వాళ్ళని ఈ సమాజం చుట్టూ ఉన్న మనుషులు ఎంత దారుణంగా, ఎంత ఘోరంగా చూస్తారు అనేది రీసెంట్‌గా ఒక లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను. రాజమండ్రి, దానవాయిపేట మనలాంటి వాళ్ళ కుటుంబమే, మనలాంటి అమ్మాయి అంటే మన ఇంట్లో ఉండే ఆడపడుచు లాంటి అమ్మాయి. సూటిపోటి మాటలు. గత 10 సంవత్సరాల నుంచి పిల్లలు లేరు. సూటిపోటి మాటలకు తట్టుకోలేక చిన్న సాహసమే చేసేసిందండి. నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది అని చెప్పింది. ఈవెన్ భర్త, అత్త, మామ అందరినీ నమ్మించాలి కదా! నమ్మించడం మొదలెట్టింది. ఎన్నాళ్ళు నమ్మించగలదు? 9 నెలల దాకా నమ్మించింది. అంటే అప్పటిదాకా కాస్త మొదట్లో హాస్పిటల్స్‌కి, టెస్టులకి వెళ్ళేది. భర్తను బయటే ఉంచి లోపలికి వెళ్ళేది. ఏదో మేనేజ్ చేసింది. నెలలు గడిచే కొద్దీ చీర కింద లావుగా క్లాతులు, బట్టలు, దిండ్లు ఇలాంటివి పెట్టుకొని మేనేజ్ చేసింది. మరి ఒకరోజు డెలివరీకి వచ్చేయాలి కదా! ఒకరోజు ఆ డెలివరీ డేట్ వచ్చేసిందండి. హడావిడిగా టైం వచ్చేసింది. హాస్పిటల్‌కి తీసుకెళ్ళాడు. కానీ మరి డెలివరీ ఎట్లా అవుతుంది? సో తెలివిగా అంటే హాస్పిటల్ నుంచి బయటపడిపోయింది. భర్తకి తెలీదు. వాడేమో కంగారు పడుతున్నాడు. తర్వాత ఫోన్ చేద్దాం అనుకుంది. ఈలోపు వాడెళ్ళి పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇచ్చేశాడు. పోలీసులు ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీ చేస్తే సీసీ కెమెరా ఫుటేజెస్ దొరికినాయి. ఒక ఆటోలో ఈవిడ బయటికి వెళ్ళడం చూశారు. జాగ్రత్తగా పట్టుకున్నారు. ఎక్కడ దిగింది ఏంటి అంటే కాకినాడలో దొరికిందండి. పట్టుకున్నారు. కాకినాడలో పట్టుకుంటే పోలీసులకు ముందు చెప్పేసింది విషయం. అంటే ఒక స్టోరీ చెప్పింది. అక్కడికంటే ఇక్కడ మంచిదన్నారు, అక్కడ రిస్క్ అన్నారు, ఇక్కడికి వచ్చాను, కాకినాడలో డెలివరీ అయింది, పిల్లలు కూడా పుట్టేశారు, కవల పిల్లలు అని చెప్పిందండి. కవల పిల్లల చాలా సంతోషం, ఏరి చూపించండి అంటే లేరు, హాస్పిటల్లోనే ఎవరో దొంగతనం చేశారు, పట్టుకుపోయారు అని చెప్పిందండి. సరే డాక్టర్లు వగేరా ఉంటారు కదా, ఎంక్వైరీ చేస్తే అలాంటిదేమీ లేదు, ఇక్కడేం జరగలేదు డెలివరీ అని చెప్పేశారు. మళ్ళీ ఆమెను గట్టిగా అడిగితే మొత్తం విషయం అంతా చెప్పేసిందండి. చుట్టుపక్కల వాళ్ళ బాధ తట్టుకోలేక భర్తని, అత్తమామల్ని అందరినీ మోసం చేశాను, విషయం అయితే ఇది, నాకైతే ఏ ప్రెగ్నెన్సీ రాలేదు అని చెప్పి చేసింది. సో సమాజంలో ప్రెగ్నెన్సీ రాకపోవడం, పిల్లలు పుట్టకపోవడం ఆడవాళ్ళకి ఎంత పెద్ద లోపం అయిపోయింది అంటే ఈ రోజుల్లో చూడండి ఎలా చూస్తున్నారు. ఈ రోజుల్లో కూడా అంటే యాక్చువల్గా సగం పైన కేసుల్లో మగవాళ్లే కారణం అవుతారు. కానీ ఇక్కడ మగవాళ్ళని ఎవరు అనరు. సరే అప్పటికి పోనీ ఎవరి కారణమైనా కానీ పిల్లలు లేకపోవడం అనేది ఈ రోజుల్లో కూడా ఇంత పెద్ద లోపమా? ఆలోచించండి ఒకసారి. అంటే జనరల్గా అందరూ చెప్పేది ఎవరైనా తెచ్చుకోవచ్చు కదా, పెంచుకోవచ్చు కదా, ఐవీఎఫ్ ఉంది కదా, ఇలాంటివి చాలా ఉన్నాయి. సరే ఏమైనా ఉండొచ్చు, ఉండకపోవచ్చు, పెంచుకోవచ్చు, పెంచుకోకపోవచ్చు, తర్వాత సంగతి. వాళ్ళకి పిల్లలు లేకపోతే అది లోపమా? ఆలోచించండి. ఇంకా శారీరక లోపము కాదు, మానసిక లోపాలతో బాధపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎక్కడో లేరు, ఆ చుట్టూ ఉన్నారు. కామెంట్లో చెప్పండి మీ ఒపీనియన్.